రైట్ నమస్తే. జనహిత పాదయాత్ర ప్రస్తుతానికైతే చుట్టరండి నియోజకవర్గంలో కొనసాగుతుంది. జనహిత పాదయాత్ర ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు జైత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ప్రభుత్వంలో మీరే ఉన్నారు, జనహిత పాదయాత్ర కొనసాగించడానికి కారణం ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి చేపట్టబడినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రజల్లో వాటి యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని ఒక భావనతో చేపడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలను ప్రజానికాన్ని చేరవేసే అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలు చేరవేయడంలో ప్రధానంగా చెప్పండి. దాన్ని దృష్టి ఉంచుకొని ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ప్రయత్నంలో ఈ పాదయాత్ర చెప్పడం జరిగింది. మరియు రెస్పాన్స్ మీరు అర్థం చేసుకుని చెప్పండి. ఎట్లా ఉంది సార్ ఫీడ్బ్యాక్, ప్రజల నుండి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది? ఇప్పుడు గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్నీ యథావిధంగా కొనసాగిస్తూ అదనంగా మీరు ఒకసారి ఆలోచిస్తే డొమెస్టిక్ పవర్ కల్పనతో 200 యూనిట్ల వరకు ఉచితంగా దేశంలో ఇక్కడ లేదు చెప్పండి. ఇలా మహిళలకు ఆడబిడ్డలకి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఆరంభించే చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పి అంటున్నాను. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అని చెప్పి అంటున్నాను. ఇలా పేదవాడి పట్టణం పెట్టాలనే సంకల్పంలో భాగంగా ఇలా నిత్యావసర వస్తువుల అవి వినియోగపడే విధంగా సన్నరకం బియ్యాన్ని దేశంలో అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పి అంటున్నాను. పేదవాడి అర్హత సూచించేటువంటి ఒక బిలో పావర్టీ లైన్ వైట్ రేషన్ కార్డ్ అని చెప్పి అంటున్నాను. ఇవాళ అది జారీ చేస్తే మీరు గమనిస్తుంది చెప్పంటున్నాను. అలానే ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రి ఉండగా ఏదైతున్నదో పేదవాడిని ఒక సొంత ఇంటి ఒక గృహ కల్పించాలని సౌకర్యం చెప్పని భావించే అది ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల కాలంలో గృహ నిర్మాణ శాఖనే కనుమరుగైపోయింది. పేదవాడికి ఒక ఇంటి నిర్మాణం 5 లక్షల రూపాయలు ఉంటే అందులో మనకి ఇల్లు పూర్తయ్యే విధంగా నిర్మాణ కార్యక్రమం చేపట్టబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు దేశంలో ఈ రాష్ట్రంలో అమలు లేవని చెప్పంటుంది. వాళ్ళు అవన్నీ ఏదైతుందో ప్రజలకు చేరబడే విధంగా ప్రజలను ఏదైతుందో ఒక చైతన్యవంతులు చేసే విధంగా వాళ్ళ ప్రభుత్వం కల్పిన సౌకర్యాలను పొందడానికి ఏదైతుందో వాళ్ళు చైతన్యం చేయడానికి కార్యక్రమం చెప్పడం. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేని పరిస్థితి, అది ఊరు బయట కట్టి అవి అట్లా ఉంచిన పరిస్థితి, వాటి బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎలా కొనసాగుతుంది గ్రామ స్థాయిలో? మీరే కంపెనీ చేస్తుంది కదా బాబు. ప్రతి నియోజకవర్గంలో 1500 ఇల్లు నిర్మాణం చేపట్టింది. ఎవరి జగిత్యాలు నాడు ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించింది కాంగ్రెస్ పార్టీ. మధ్య 10 సంవత్సరాల కాలం ఏదైతుందో ఆ ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. ఎవరి ఒక ఇల్లు పంపిణీ చేయడం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదైతుందో అర్థాంతరం నిలిచిపోయినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసి పేదవాళ్ళకి ఇంటి యజమానికి తిరిగి సంకల్పంగా ముందుకుపోతుంది. గృహ నిర్మాణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో 10వ స్థానంలో ఉంటుందని చెప్పి మనం చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అనే అంశం అయితే మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది, కానీ ఇంకా తులం బంగారం అనేది ఇంకా ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. సో అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటి నుండి రావచ్చు మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక మాట వాస్తవం. ఇలా గత ప్రభుత్వం ఏదో రాష్ట్రంలో అప్పులు మిట్టింది. ఇలా అప్పులకు అన్నిటి తీర్చడంతో పాటలు ప్రజా సంక్షేమ కార్యక్రమం సంబంధించి ఉన్నటువంటి వనరుల ఏ విధంగా సద్వినియోగం చేయాలని సంకల్పం ముందుకు వచ్చింది. ఇలా మీరు ఏమంటూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏదైతుందో అమలు చేయబడుతున్న ₹1,00,000 అదనంగా తులం బంగారం కల్పించాలని సంకల్పించింది. ఇప్పుడు కేవలం మాత్రం గడిచిందే. ఇవాళ ఇంకేదైతుందో ఇవాళ ఇంకా మనకు 3 సంవత్సరాల కాలం మిగిలిందని చెప్పంటున్నాం. తప్పకుండా వీళ్ళు ఎన్నికలు చేసే ప్రతి వాగ్దానం నెరవేర్చే మళ్ళీ సాధారణ ఎన్నికలు పోవడం జరుగుతుంది. ఓకే, 42% బీసీ బిల్ అయితే ఇంకా అమలు అంటే బిల్లు పాస్ కాలేదు. కానప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు విషయంలో బీసీ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం? ఈ 42% బీసీ బిల్లులో
10% బీజేపీ ఏదైతే చెప్తుందో ప్రధానంగా 10% అనేది ముస్లిం కు కేటాయిస్తారు. అది 10% తీసేస్తే 32% మాత్రమే వస్తుందని అంటున్నారు. దానిపైన మీ విశ్లేషణ? బీజేపీ నాయకులు ముస్లిం వర్గాల్లో 10% కేటాయింపు చేయడం అనేది ఎక్కడ చూసినా మాకు తెలుస్తూ అవడం లేదా? లోకల్ బాడీ ఎన్నికలు కేటగిరైజేషన్ లోకల్ బాడీ ఎన్నికలు కేటగిరైజేషన్ లేదు. 42% బీసీ రిజర్వేషన్ అనేది అది ఏ వర్గానికి అది కాకుంటే అందరూ దానికి అర్హత కలిగి ఉండే విధంగా అమలు చేయాలని సంకల్పించమని చెప్పండి. నేను విద్యా ఉద్యోగాలలో ముస్లిం కలిగిన రిజర్వేషన్ కేవలం 4% మాత్రమే చెప్పంటున్నాను. అదనంగా సమకూరితే 13% ముస్లింలకు గౌరవి కేవలం 1.8 మాత్రమే అదనంగా చెప్పంటున్నా. 4+1.8 5.8 మాత్రమే చెప్పంటున్నాను. తెలుసుకొని మాట్లాడాలి. వాళ్ళ శాసనసభలో శాసనమండలిలో మరి 40% రిజర్వేషన్ మద్దతు వచ్చే భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఈ కార్యక్రమం అమలు చేయబడ్డట్లయితే తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం ఆడుతూ విధానం ఏదైతుందో మరి ప్రజల్లో అది చేరుకుంటుంది అనే భావనతో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నంలో భాగంగా మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాకు అని చెప్పడం తప్పదండి. ఒకటి చెప్పండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే యూరియా కొరత అయితే కొంత ఉంది. ఇప్పుడు దాని స్థానంలో లిక్విడ్ యూరియా అనేది వచ్చింది. ఒక 45 కిలోల యూరియా చూసుకుంటే ఒక 1/2 లీటర్ నానో యూరియాను యూజ్ చేయొచ్చు. ఈ వ్యవసాయ అధికారులు ఎందుకని దాన్ని రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు నానో యూరియా పైన? బాబు, ఈ కాలంలో రైతులు ఆలోచన విధానం మార్పు సులువు కాదు. యూరియా కొరతను కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొరత కాదు, భారతదేశంలో కొరత ఉందని చెప్పండి. ఈవెన్ యూపీలో కూడా ఎదుగుతున్నదో బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా యూరియా కొరత ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఏదైతుందో రామగుండం రసాయనిక ఎరువుల ఉత్పత్తి కర్మాగారము ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి తప్ప వేరెవరు కాదు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఈ కొరతను అధిగమించడానికి రాష్ట్రానికి కేటాయింపు చేయబడ్డ యూరియా వెంటనే సరఫరా చేయాలని చెప్పని డిమాండ్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే మామూలుగా ఏడాదిన్నర అయిందంటే సాధారణంగా ప్రభుత్వం పైన కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి ముందుకెళ్ళబోతున్నారు? మేము అమలు చేసిన కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎదుగుతుందో ప్రజలను ఆకర్షిస్తాయి. గత 20 మాసాల కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన అమలు చేపట్టిన కార్యక్రమాలే వీళ్ళ ప్రజలు ఏదైతుందో కాంగ్రెస్ పట్ల ఆకర్షణ చేస్తాయని చెప్పారు. 80% ఆఫ్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతుందో అది ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ సర్పంచ్ కానీ ఆల్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది మొత్తానికి అయితే మేము చేస్తున్న సంక్షేమ పథకాలు మేము ప్రజలకు విశ్లేషిస్తూ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తాము. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది, కానీ ఎవరికి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. మేము ప్రతి గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపడుతున్నాం. అదే మా విజయానికి సంకేతంగా చెప్పొచ్చని చెప్తున్న పరిస్థితి. ఓట్లు